తెలుగు అసలు జాతీయ అవార్డులు కుదరదు అంటారు. ఎట్లా కుదురుతుందండి? నువ్వు తెలుగు సినిమా తీస్తే కదా. ఇప్పుడు మలయాళం ఉంది, అది చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా వచ్చిందనుకోండి, వాళ్ళు మొత్తం మలయాళం పెట్టి మలయాళ భాషలో చక్కగా తీస్తారు వాళ్ళ నేటివ్లో. అందుకని వాళ్ళు అవార్డుకి వెళ్తే ఏదైనా వస్తూ ఉంటుంది. అసలు నువ్వు అట్లా కాదు కదా. ఇప్పుడు బాహుబలి లాంటి గొప్ప సినిమా తీశాడు రాజమౌళి గారు. మరి చెప్పండి, అంత గొప్ప సినిమా తీసిన రాజమౌళికి ఏది డైరెక్షన్ చెప్పండి? ఏదో లోపం ఉంది, లేకపోతే ఎందుకు రాదు? లేకపోతే అంత గొప్ప మా టెక్నీషియన్కి ఎందుకు రాదండి? చెప్తున్నా నేను. అంటే నాకేం కోపం అని కాదు, జరుగుతున్నటువంటి విషయం. నువ్వు తెలుగు సినిమా తీసి తెలుగులో రాలేదని నన్ను నేను ఒప్పుకుంటా. డైరెక్షన్ డిపార్ట్మెంటు 24, 23, 25 ఏజ్ లోపు వాళ్ళు కుర్రాడు. బాబు నువ్వేం వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నాను, నుంచోమంటే నుంచున్నాను కదా. నా ఎక్స్పీరియన్స్ లేదు, అంత లేదు వాళ్ళ వయసు. వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తున్నాను కదా. వాళ్ళు ఎందుకు సినిమాని కరెక్ట్గా తీరు? నువ్వేం చదువుకున్నావా అన్నాను. బీటెక్ అన్నాడు. ఎప్పుడు బ్యాచ్ అన్నాను. 2 years అయింది సార్. నీ ఏజ్ ఎంత? 24 అండి. నీకేం తెలిసిన వచ్చావు అసలు? నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అసలు నీకేం తెలిసిన వచ్చావు? అసిస్టెంట్ డైరెక్టర్కి, అసోసియేట్ డైరెక్టర్కి, కో డైరెక్టర్కి ముగ్గురికి ఏం తేడా ఉంది చెప్పు? వృత్తుల్లో తేడా ఏంది? ప్రతివాడు ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తుంటే ఇంక అసలు ఏమిటండి ఇది? మాటలు పెట్టి ఆ ల్యాప్టాప్ మనం దొబ్బామనుకోండి, 15 రోజులు సినిమా ఉన్నది, అయిపోతుంది షూటింగ్. ఆర్టిస్ట్ని బాధపడటం కాదండి, ఫ్రాంక్గా చెప్తున్నా. ఈ టెక్నీషియన్ ఎంత బాధపడుతున్నారు. ఆ కృష్ణాగారిలో చూస్తే ఎంత తెలివిగల వాళ్ళు ఉంటారండి, పిచ్చోళ్ళ తిరుగుతుంటారు. వీడు తిరుగుతాడంటారు. అరే నువ్వు పనిస్తే కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందండి కెమెరా వాళ్ళకి. ఇప్పుడు బొంబాయి నుంచో కెమెరామెన్ తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటామండి? అతనిలో ఉన్న టాలెంట్ని చూసి తెచ్చుకుంటాం. అంతేగాని అతని కెమెరా తెస్తేనే కోసం అని కాదు కదా. అతనే కెమెరా, అతని అసిస్టెంట్స్ అంతా కలిపి 15 మంది దిగుతారు. కోట్లు అయిపోతుంది డబ్బులు. ఏమయ్యా అంటే నా అసిస్టెంట్స్ నాకండి అంటాడు. వాడి ఇష్టం, వాడు ఏమైనా మాట్లాడు, నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ వచ్చి తెలుగు సినిమా డైరెక్ట్ చేస్తున్నా అండి, కొడుతున్న యాక్ట్మెంట్ చేయట్లే, మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను. అట్లా మన అసిస్టెంట్స్ ఎందుకు పని చేయరు? ఒక సినిమా కాదండి, అలాంటి 15 సినిమాలు తీస్తున్నారు. 15 ఆల్మోస్ట్ 150, 200 లోపల. అంటే 200 మందికి 9 నెలలు 10 నెలలు ఫుడ్ లేకుండా పోతుంది తెలుగు వాళ్ళకి, టెక్నీషియన్కి. అది ఎవడు ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు ఆలోచించుకుంటారు నా మాట వింటే. ఒక ఇలాగా రావాలండి, ఒక ఉద్యమంలాగా రావాలి. అలా నడితే గవర్నమెంట్ కూడా రూల్ పెట్టాలి. తెలుగు వాళ్ళతో తీయండి తెలుగు సినిమా, లేకపోతే మీకు నంది అవార్డులు ఇది అసలు ఈ రాయితీలు గీతలు ఏమి ఉండవు అని పెట్టాలి. అప్పుడు కనీసం డబ్బున్నవాడు ఎవడో తీసుకుంటే లేకపోతే జనరల్ సినిమాలు ఉంటాయి. అప్పుడు చిన్న సినిమాలన్నీ బతుకుతాయి. అది లేకుండా ఊరికే ప్రతివాడి లెక్చర్ రావడం, టక్ చేయడం, ఆ జారిపోయేట్టుగా ప్యాంటు దొరుకుకోవడం, ల్యాప్టాప్ ఒకటి గడ్డం పెంచుకోవడం. ఏమిటంటే టైం లేదు సార్. గడ్డం పెంచుకోవడానికి టైం లేకపోవడం ఏంటి? అన్నం తినడానికి టైం ఉంది, ల్యాప్టాప్ చేయమని చెప్తున్నాను. వాళ్ళు చెప్పే సమాధానం కూడా ఉండవు. అది చాలా చికాకుగా ఉంటుందండి నాకైతే. మీరు ఎవరన్నా నా మీద కోపం వచ్చి నన్ను ఎవడం కొట్టి నన్ను ఏం పట్టించుకోరు. ఎందుకంటే పెద్దవాడిని నేను చెప్పదలుచుకుని చెప్తున్నాను.